2024 ఏప్రిల్ 1 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2024 మార్చి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే భారతరత్న అవార్డు అందుకున్న మాజీ ఉప ప్రధాని ఎవరు? 2024 మార్చి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే భారతరత్న అవార్డు అందుకున్న మాజీ ఉప ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఎల్కే అద్వానీ. చూడండి, ఇక్కడ ఉప ప్రధానమంత్రి, మాజీ ప్రధాని అని ఉంది, ఇక్కడ దాన్ని ఉప ప్రధానమంత్రి అని మీరు రాసుకోవాలి. ఓకేనా? ఆన్సర్ ఎల్కే అద్వానీ. చూడండి, ఎల్కే అద్వానీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఎల్కే అద్వానీ 1927లో జన్మించాడు పాకిస్తాన్లోని లాహోర్లో. 1927లో పాకిస్తాన్లో లాహోర్లో జన్మించాడనమాట. ఇతను ఓకేనా అత్యంత చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారడం జరిగిందనమాట. దాని తర్వాత ఆయన రాజకీయాల్లో ఎంటర్ కావడం జరిగింది. దానిలో భాగంగా భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాలంలో ఈయన సమాచార వ్యవహార మంత్రిగా పనిచేయడం జరిగింది. సమాచార వ్యవహార శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది జనతా గవర్నమెంట్లో అనమాట. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఇతను హోం మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ ప్రారంభించినటువంటి వ్యక్తి అనమాట. అటల్ బిహారీ వాజ్పేయి ఆయన కాలంలో ఇతను ఓకేనా హోమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సమాచార వ్యవహారాల మంత్రిగా, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హోమ్ మినిస్టర్గా, అంతేకాదు ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. మన భారతదేశానికి చివరి ఉప ప్రధానమంత్రిగా ఇప్పుడైతే ఎవరు ఉన్నారంటే కనుక ఎల్కే అద్వానీ గారే ఉన్నారనమాట ఉప ప్రధానమంత్రిగా. ఎల్కే అద్వానీకి అతని జీవితంలోనే కాదు, అతని యొక్క రాజకీయాల్లో కూడా గొప్ప మలుపు తెచ్చినటువంటి సంఘటన ఏదైనా ఉందంటే అయోధ్య రథయాత్ర అనమాట. అయోధ్య రథయాత్ర అనేది మలుపు తిప్పినటువంటి సంఘటన. ఇక్కడ అయోధ్య రథయాత్ర 1990 సెప్టెంబర్ 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అనమాట. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 25వ తారీఖున ఆయన శ్రీకారం చుట్టాడు. ఏ రథయాత్ర కంటే కనుక అయోధ్య రథయాత్రకి. గుజరాత్లోని సోమనాథ దేవాలయం నుంచి అయోధ్య వరకు ఓకేనా ఆ యాత్ర అనేటువంటిది కొనసాగుతుంది అనమాట. 10,000 కిలోమీటర్ల మేర. ఆయన అక్టోబర్ 30వ తేదీ లోపల ఆ యాత్ర పూర్తి చేయాలనుకుంటాడనమాట. కానీ అతని యొక్క యాత్రకి బ్రేక్ వేసింది ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన యొక్క యాత్రకి బ్రేక్ వేయడం జరుగుతుందన్నమాట మధ్యలో. కానీ ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు అయితే రానే వస్తాయి అన్నమాట ఆ రథయాత్ర వల్ల, అయోధ్య రథయాత్ర వల్ల. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్కే అద్వానీని భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా కూడా పిలుస్తారు. భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్షుడిగా కూడా పనిచేశాడనమాట. ఎల్కే అద్వానీ మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఆయన యొక్క స్వీయ చరిత్ర రాస్తాడు. మై కంట్రీ మై లైఫ్, నా దేశం నా జీవితం అని ఒక పుస్తకాన్ని రాస్తాడు, గుర్తుపెట్టుకోవాలి ఎల్కే అద్వానీ. ఆయన ఇంటికి స్వయాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి భారతరత్న అవార్డును ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఏడాది భారతరత్న అవార్డును 5 మందికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, అదేవిధంగా గొప్ప శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి ఎల్కే అద్వానీ. ఈ 5 మందిలో బతికి ఉన్నది ఒక ఎల్కే అద్వానీ మాత్రమే. మిగతా 4 మరణించారు. కాబట్టి వారి తరపున వాళ్ళ కుమారులు మనవాళ్ళు తీసుకోవడం జరిగిందన్నమాట. పివి నరసింహారావు తరపున అతని కుమారుడు పివి ప్రభాకర్ రావు, నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పివి నరసింహారావు తరపున పివి ప్రభాకర్ రావు, అతని కుమారుడు చౌదరి చరణ్ సింగ్, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ అనమాట. రైతు బాంధవుడు అంటారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా మనం డిసెంబర్ 23 కిసాన్ డేగా జరుపుకుంటారు. చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా పార్లమెంటులో అడుగుపెట్టిన ఏకైక ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ అనమాట. రైతు బాంధవుడు అంటారు ఆయన్ను. ఆయన యొక్క సమాధి ఓకేనా కిసాన్ ఘాట్ అనమాట. కిసాన్ ఘాట్ గుర్తుపెట్టుకోవాలి. చౌదరి చరణ్ సింగ్ మనవడైనటువంటి జయంత్ చౌదరి అవార్డును స్వీకరించడం జరిగింది. జయంత్ చౌదరి. నెక్స్ట్ కర్పూరి ఠాగూర్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్. బీహార్ జననాయక్గా పిలువబడినవాడు కర్పూరి ఠాగూర్. ఆ రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వాడు కర్పూరి ఠాగూర్ అనమాట. ఆయన తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాగూర్ అవార్డు స్వీకరించాడు, భారతరత్న అవార్డును. రామ్నాథ్ ఠాగూర్. గొప్ప శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా. ప్రపంచ ఆహార బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎంఎస్ స్వామినాథన్. అటువంటి ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అనమాట ఇతను. ఈ తమిళనాడుకు చెందినటువంటి గొప్ప సైంటిస్ట్ తరపున తన కుమార్తె నిత్యారావు ఓకేనా అవార్డును స్వీకరించడం జరిగిందనమాట. ఓకేనా. వాళ్ళ నలుగురికి మార్చి 30వ తారీఖున ఇస్తే ఎల్కే అద్వానీ గారికి మార్చి 31వ తారీఖున ఇవ్వడం జరిగింది స్వయాన ఆయన స్వగృహానికి వెళ్ళి. ఎందుకంటే కాస్త ఆయన అనారోగ్యం, యాక్చువల్గా ఆయన ప్రధానమంత్రి రేసులో ఉండేవాడనమాట. ఆరోగ్యం సహకరించగానే ప్రధానమంత్రి పదవి నుంచి ఆయన అంటే ఆ రేసు నుంచి తప్పుకోవడం జరిగిందనమాట. లేకపోతే ఎల్కే అద్వానీనే ప్రధానమంత్రి రేసులో ఉండేవాడనమాట. ఓకేనా. సరే, ఈ 5 మందిని మనం గుర్తుపెట్టుకోవాలి. పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాగూర్, ఎంఎస్ స్వామినాథన్, అదేవిధంగా ఎల్కే అద్వానీ. 2024కు బహుమతులు పొందినటువంటి వాళ్ళు భారతరత్న గ్రహీతలు అనమాట. ఈ 5 మందితో కలిపి మొత్తం 53 మంది భారతరత్న గ్రహీతలు అనమాట. 53 మంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని చదువుకోండి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళందరి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నీట్గా గతంలోనే, కానీ ఇప్పుడు అవార్డులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, తొలి ప్రపంచ అణుశక్తి సదస్సు 2024 ఎక్కడ నిర్వహించబడింది? తొలి ప్రపంచ అణుశక్తి సదస్సు 2024 బెల్జియంలోని బ్రస్సెల్లో నిర్వహించబడింది. ఈ సదస్సుకి 30 దేశాలు హాజరు కావడం జరిగింది. ఎన్ని దేశాలు? 30 దేశాలు హాజరు కావడం జరిగిందనమాట. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అంటాం. నోట్ చేసుకోవాలి IAEA గురించి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫుల్ ఫామ్ అనమాట. ఈ IAEA ఏర్పడిన సంవత్సరం 1957. IAEA ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నా అనమాట. దీని ఆధ్వర్యంలోనే ఇప్పుడు ప్రపంచ అణుశక్తి సదస్సు జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొదటి అణుశక్తి సదస్సు అనమాట. ఫస్ట్ వరల్డ్ అటామిక్ ఎనర్జీ సమ్మిట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇంకా దీనిలో భాగంగా ఓకేనా పోయిన ఏడాది COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2023 ఓకేనా COP28 జరిగిందనమాట. ఎక్కడ జరిగిందంటే కనుక దుబాయ్లో జరిగింది, మనందరికీ తెలుసు. UNFCCC అని కూడా అంటారు. UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులపైన గొప్ప సదస్సు అనమాట. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని COP28 అంటారు. పోయిన ఏడాది జరిగినటువంటిది. ఎక్కడ జరిగిందంటే కనుక ఓకేనా దుబాయ్లో జరిగిందనమాట. ఇక్కడ ఏం మాట్లాడారు? అన్ని దేశాలు కూడా ఈ మధ్య మనకి అటామిక్ పవర్ని ఎక్కువగా జనరేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ అటామిక్ పవర్ను కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పులు మరింత ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో అటామిక్ పవర్ను కూడా అందరూ తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇటీవల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అని అందరికీ తెలుసు. ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అణ్వస్త్ర ఆయుధాలు ప్రయోగించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్తర కొరియా దేశం కావచ్చు, ఉత్తర కొరియా తరచుగా అణ్వస్త్ర ఆయుధాలను ప్రయోగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఆ విషయాన్ని ఈ ప్రపంచ సదస్సులో గొప్పగా మాట్లాడడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ప్రపంచ అణుశక్తి సదస్సు అనమాట ఇది. ఎక్కడ జరిగిందంటే కనుక బెల్జియంలోని బ్రస్సెల్లో 30 దేశాలు హాజరు కావడం జరిగిందనమాట, యూరోప్ యూనియన్తో సహా. ఓకేనా. ఆ విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మీరు చదువుకోవాలి. థర్డ్ క్వశ్చన్, 2024 ఏప్రిల్ 1న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ పేరుతో పోఖ్రాన్లో సైనిక వ్యాయామం ప్రారంభించింది? చూడండి, 2024 ఏప్రిల్ 1 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ పేరుతో పోఖ్రాన్లో సైనిక వ్యాయామం ప్రారంభించిందంటే కనుక అదే గగన్ శక్తి. గగన్ శక్తి అనగానే మనందరికీ తెలుసు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థమైపోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వాయుదళం అన్నమాట.
ఎక్కడ? రాజస్థాన్లోని రాజస్థాన్లో జైసల్మీర్ సమీపంలో పోఖ్రాన్ అనేది ఉంటుందన్నమాట. ఇటీవల భారత్ శక్తి పేరుతో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 3 త్రివిధ దళాలు కలిసి గొప్ప వ్యాయామాన్ని నిర్వహించాయన్నమాట. ఏ పేరుతో? భారత్ శక్తి పేరుతో. స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి వీక్షించడం జరిగిందన్నమాట. భారత్ శక్తి వ్యాయామాన్ని రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరుగుతాయి కనుక. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గగన్ శక్తి పేరుతో గగన్ శక్తి పేరుతో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వ్యాయామాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ పొజిషన్ అనే ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. అక్కడ ఈ వ్యాయామాలను నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క శక్తి సామర్థ్యాలను మరింత తెలిపేందుకు చేస్తున్నటువంటి వ్యాయామం అన్నమాట. ఈ వ్యాయామంలో రఫేల్ ఫైటర్ జెట్లు, మిరాజ్ 2000 విమానాలు కావచ్చు, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు కావచ్చు, సుఖోయ్ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు కావచ్చు. అదేవిధంగా తేజస్ అత్యంత తేలికపాటి యుద్ధ విమానం అన్నమాట. తేజస్ కావచ్చు. అదేవిధంగా చినుక్ అనేటువంటి విమానాలు కావచ్చు. ఓకేనా. అదేవిధంగా మనకు చాలా గొప్పగా అనేక హెలికాప్టర్లు ఉంటాయన్నమాట. ఓకేనా. యుద్ధ హెలికాప్టర్లు అనమాట. ఆ హెలికాప్టర్లు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయన్నమాట ఈ విన్యాసంలో. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, బాగా చదువుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏవైనా వ్యాయామాలు జరిగినప్పుడు వాటి యొక్క విషయాలు మనం కాస్త గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. యాక్చువల్గా 2018లో జరిగిందన్నమాట ఈ వ్యాయామం. 2018లో మళ్ళీ ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట గగన్ శక్తి వ్యాయామం. గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరు? మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని 3 ఉంటాయి కదా. ఇండియన్ ఆర్మీ, ఓకేనా, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ 3టికి ఎవరున్నారు చీఫ్లుగా అనేటువంటిది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా. 4th క్వశ్చన్. ఏడిఎస్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రస్తుతం గల సిట్టింగ్ ఎంపీలలో ఎంత శాతం మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు? చూడండి, ఏడిఎస్ కాదు, ఏడిఆర్ అని నోట్ చేసుకోవాలి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనమాట. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలలో ఎంత శాతం మంది క్రిమినల్ కేసు కలిగి ఉన్నారంటే కనుక 44% మెంబర్స్. 44% మెంబర్స్ సిట్టింగ్ ఎంపీలు క్రిమినల్ ఛార్జెస్లో ఉన్నారన్నమాట. ఇందులో 29% ఏకంగా సీరియస్ క్రిమినల్ కేసులలో, సీరియస్ క్రిమినల్ కేసుల్లో భాగంగా 29% మంది ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఏ రిపోర్ట్ ప్రకారం? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడిఆర్ రిపోర్ట్ అంటారనమాట. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు అంటే ప్రస్తుతం ఉన్న ఎంపీలు అని, వారిలో 44% మంది క్రిమినల్ ఛార్జెస్తో ఉంటే 29% మంది సీరియస్ క్రిమినల్ కేసెస్లో భాగంగా ఉన్నారన్నమాట. చూడండి, మనందరికీ తెలుసు ఇప్పుడు 17వ లోక్సభ కంప్లీట్ అయిపోతుంది. 2019 నుంచి 2024 వరకు కొనసాగిన లోక్సభ ఎన్నవదంటే కనుక 17వ లోక్సభ. 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ ఎన్నికలు అనేటువంటివి వస్తాయి. ఆర్టికల్ 83ను అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 లోక్సభ, ఓకేనా, 5 ఏళ్ల కాలానికి కొత్తగా రావడం జరుగుతుందన్నమాట. 2019 నుంచి 2024 వరకు కొనసాగింది 17వ లోక్సభ. మళ్ళీ ఇప్పుడు 2024లో ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు ఆర్టికల్ 83ను అనుసరించి ఎన్ని స్థానాలు? 543 లోక్సభ స్థానాలు. లోక్సభ ఎంపీలు ఎంతమంది అంటే కనుక 543 మంది అనమాట. ఓకేనా. 7 దశల్లో 2024లో ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయన్నమాట. ఒక పక్క ఏ కూటమి? ఎన్డీఏ కూటమి. ఒక పక్క ఇండియా కూటమి. ఈ 2 కూటమిల మధ్య వార్ అనమాట. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ ఏదంటే కనుక భారతీయ జనతా పార్టీ బీజేపీ. ఇండియా కూటమిలో పెద్ద పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీల మధ్య గొప్ప వార్ నడవబోతుందన్నమాట. ఓకేనా. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏకంగా 370 స్థానాలు కైవసం చేసుకోవాలనే టార్గెట్తో ఉంది. 543 స్థానాలు, 370 స్థానాలు కైవసం చేసుకోవాలనేటువంటి టార్గెట్ అనమాట. ఎవరిదంటే కనుక
భారతీయ జనతా పార్టీది. ఆ టార్గెట్ను నరేంద్ర మోడీ నిర్ణయించడం జరిగింది. కారణం ఏంటి అంటే దానికి ఏదైనా కారణం ఉండనే ఉంటుంది. ఇప్పుడు 368 ఆర్టికల్ మనందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ఓకేనా, భారత రాజ్యాంగాన్ని సవరించడానికి ఆర్టికల్ ఎంత అంటే 368 అనమాట. ఆర్టికల్ను అనుసరించి నరేంద్ర మోడీ టార్గెట్ అని అందరూ కూడా అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరికి సంబంధించి గతంలో 2 తీర్పులు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. 2013లో ఒక తీర్పు, 2018లో ఒక తీర్పు అనమాట. ఆ కేసుల పేర్లు ఆ తీర్పులు ఏంటి అనేది చూస్తే, కేసు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ సంవత్సరం? 2013 అనమాట. దీని తీర్పు ప్రకారం ఎవరిపైన అయినా సరే ఆ క్రిమినల్ కేసులు అంటే జైలు శిక్ష అనుభవించి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే కనుక వారికి ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదన్నమాట. ఎన్నేళ్ళ జైలు శిక్ష? 2 ఏళ్ల జైలు శిక్ష వారికి కనుక పడినట్లయితే కనుక ఏదైనా క్రిమినల్ కేసుల్లో వారికి పోటీ చేసే అవకాశం ఉండదు. ఏ తీర్పులో? లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 తీర్పు అనమాట. తర్వాత మరొక తీర్పు కూడా మైండ్లో పెట్టుకోవాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. ఇది 2018 కేసు. దీనిలో వెలువరించిన తీర్పు ఏంటంటే కనుక ఎవరిపైనైనా సరే క్రిమినల్ ఛార్జెస్ ఉన్నట్లయితే కనుక వారిని డిస్క్వాలిఫై చేయకూడదు. వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయనిచ్చనమాట, వాళ్ళని డిస్క్వాలిఫై అయితే చేయకూడదు అనేటువంటి తీర్పు వెలువరించిందనమాట. ఈ 2 తీర్పులు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, పాలిటీలో లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ 2 కేసులను. ఏ కేసులు? థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013, 2018 కేసులు. ఓకేనా, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, ఓనిక్స్ P800 మిస్సైల్ను ఏ దేశం అత్యంత విజయవంతంగా ప్రయోగించింది? ఓనిక్స్ P800 మిస్సైల్ను రష్యా దేశం అత్యంత విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. చూడండి, ఓనిక్స్ మిసైల్ P800 ఓనిక్స్ మిసైల్ అంటారనమాట. దీన్ని మిసైల్ అంటే క్షిపణి. ఓకేనా, ఏ దేశం ప్రయోగించిందంటే రష్యా. మనందరికీ తెలుసు రష్యా దేశాన్ని ఉక్రెయిన్కు మధ్య అత్యంత భీకర యుద్ధం అన్నమాట. ఇటీవల అమెరికా దేశం ఉక్రెయిన్కు ఏ క్షిపణిని గిఫ్ట్గా ఇచ్చింది అంటే కనుక ప్యాట్రాయిట్ ప్యాట్రాయిట్ అనేటువంటి ఒక క్షిపణిని బహుమతిగా ఇవ్వడం జరిగిందనమాట. అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు సపోర్టుగా ప్యాట్రాయిట్ క్షిపణిని ఇచ్చిందనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, సరే. ఈ నేపథ్యంలో రష్యా ఏం చేసింది? ప్యాట్రాయిట్ క్షిపణిని వారు బహుమతిగా ఇచ్చిన తర్వాత జిర్కాన్ అనేటువంటి క్షిపణిని ప్రయోగించిందనమాట. జిర్కాన్ ZIRCON జిర్కాన్ అనేటువంటి క్షిపణిని రష్యా దేశం ప్రయోగించుకోవడం మనం చూసామన్నమాట. ఈ నేపథ్యంలో రష్యా దేశం మరొక క్షిపణిని ఇప్పుడు అత్యంత అద్భుతంగా ఓకేనా ప్రయోగించిందనమాట. కాస్త ఆధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఈ మిస్సైల్ అనేటువంటి తయారు చేయబడింది. దీన్ని ప్రయోగించారన్నమాట. దీన్నే ఓనిక్స్ మిస్సైల్ అంటారు, లేదా P800 ఓనిక్స్ మిస్సైల్ అంటారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రష్యా ఓకేనా బ్రహ్మోస్ అని కూడా దీనికి పేరు అనమాట. దీనికి రష్యా బ్రహ్మోస్గా పేరు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మోస్ అంటే ఏంటి? భారతదేశం మరియు రష్యా దేశం రెండూ కలిసి తయారు చేసినటువంటిది బ్రహ్మోస్ అనమాట. బ్రహ్మోస్ అనేటువంటిది 2 నదుల పేర్లతో ఆ పేరు వచ్చిందనమాట. భారతదేశంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది, రష్యా దేశంలో ప్రవహించేటువంటి మాస్కోవా నది, ఆ 2 నదుల కలయికతోనే బ్రహ్మోస్ అనేటువంటి పేరు వచ్చిందనమాట. కాబట్టి రష్యా బ్రహ్మోస్గా ఇప్పుడు ఓనిక్స్ మిస్సైల్ను వాళ్ళు ప్రయోగించుకోవడం జరిగిందనమాట. దీని ప్రత్యేకత ఏంటి అంటే కనుక 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదనమాట. ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడమే కాదు, ఏకంగా దీని వేగం గంటకి 3000 కిలోమీటర్లు అనమాట. గంటకి 3000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు ఈ క్షిపణి ఓనిక్స్ మిస్సైల్ అనమాట.
రష్యా దేశ రాజధాని మాస్కోవా నది ఒడ్డున ఉంటుంది, మాస్కో నగరం అన్నమాట. రష్యా దేశ భాష రష్యన్. రష్యా దేశ కరెన్సీ ఓకేనా, రష్యా దేశ కరెన్సీ రూబుల్ అనమాట, రూబుల్. రష్యా దేశ ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనమాట. రష్యా దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా, ఓకేనా. ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద దేశం రష్యానే. రష్యా తర్వాత కెనడా తర్వాత అమెరికా తర్వాత చైనా. రష్యా, కెనడా, అమెరికా, చైనా తర్వాత బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా 7వ స్థానంలో ఉంటుందన్నమాట విస్తీర్ణంలో. గుర్తుపెట్టుకోవాలి, 7వ స్థానంలో విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ఇండియా తర్వాత 8వ స్థానంలో అర్జెంటీనా ఉంటుంది. అన్నిటికంటే చిన్న దేశం వాటికన్ సిటీ. మన దేశం విస్తీర్ణంలో ప్రపంచ విస్తీర్ణ పరంగా తీసుకున్నప్పుడు మనం 2.4% ఆక్రమించి ఉంటాం అన్నమాట. 2.4% ఆక్రమించి ఉంటాం. మన దేశం మొత్తం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు అనమాట. 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం మొత్తం విస్తీర్ణం అన్నమాట, ఓకేనా. సిక్స్త్ క్వశ్చన్, సఫేమా చట్టమును ఏ రాష్ట్రానికి చెందిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అమలు చేయాలని నిర్ణయించింది? చూడండి, సఫేమా చట్టమును ఏ రాష్ట్రానికి చెందిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అమలు చేయాలని నిర్ణయించిందంటే కనుక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనమాట. సఫేమా చట్టం 1976 నాటిదనమాట. సఫేమా చట్టం ఏ సంవత్సరం? 1976లో చేయబడిన చట్టం అనమాట. ఎవరైతే ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళు ఎగుమతులు చేసేవారైనా సరే, దిగుమతి చేసుకునేవారైనా సరే వాటిని పట్టుకొని శిక్షించే విధంగా ఈ చట్టం అనేటువంటిది పనికొస్తుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సఫేమా చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు దీన్ని చేస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సఫేమా పూర్తి పేరు ఏంటంటే కనుక స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటర్స్ యాక్ట్ అనమాట. మళ్ళీ ఒకసారి పూర్తి పేరు రాసుకోవాలి. సఫేమా చట్టం యొక్క పూర్తి పేరు స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిపులేటర్స్ యాక్ట్ 1976 అనమాట. దీని ప్రకారం ఏంటి, ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో వారందరినీ కూడా వారిని నియంత్రించడం కోసం వారికి అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగపడేటువంటి చట్టం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకునే కూడా గొప్ప డ్రగ్స్ అనేటువంటివి దొరికాయన్నమాట. కేంద్ర స్థాయిలో విశాఖపట్నం నుంచి ఎక్కువ స్థాయిలో మనకి డ్రగ్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇటీవల చూసామన్నమాట. అన్ని టీవీ ఛానల్లో, న్యూస్ పేపర్లో మోగిపోయిందనమాట. దీనికి సంబంధించి రాజకీయ నాయకుల అండ కూడా ఉందని చెప్పేసి ఓకేనా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. దీనిపైన ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా పోలీసులు ఓకేనా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి సఫేమా చట్టం గురించినటువంటి విషయాలు. అదేవిధంగా గత కరెంట్ అఫైర్స్ క్లాస్ మనం ఒకసారి చూస్తే ఒక అవార్డును నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట. ప్రిట్జికర్ 2024 ప్రైజ్ అనమాట. ప్రిట్జికర్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు? ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత పురస్కారం అనమాట ప్రిట్జికర్ ప్రైజ్. ప్రతి ఏటా కూడా అమెరికాలో హయాత్ ఫౌండేషన్ వారి చేత ఇవ్వబడుతుంది అనమాట. హయాత్ ఫౌండేషన్ వారి చేత ఇవ్వబడుతుంది. 1979వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి అవార్డు అనమాట. ప్రిట్జికర్ గారి చేత ప్రారంభించబడిన అవార్డు అనమాట ఇది. మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందింది ఎవరంటే కనుక ఫిలిప్ జాన్సన్, అమెరికాకు చెందినటువంటి గొప్ప ఆర్కిటెక్చర్ ఫిలిప్ జాన్సన్ మొట్టమొదటి అవార్డు గ్రహీత, గుర్తుపెట్టుకోవాలి. ఇక మన భారతీయుడికి ఒకటికి ఇంతవరకు అవార్డు వచ్చింది, ఆయనే బాలకృష్ణ జోషి 2018లో ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనమాట. ఓకేనా, ఏంటి ఆర్కిటెక్చర్ ప్రైజ్ పేరు? ప్రిట్జికర్ ప్రైజు. ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత పురస్కారం, దీన్ని ఆర్కిటెక్చర్ నోబెల్ అని కూడా అంటారు. ఇటీవల ఎవరికి ఇచ్చారంటే జపాన్ దేశానికి చెందినటువంటి యమమోటోకి ఇవ్వడం జరిగింది. గొప్ప ఆర్కిటెక్చర్ యమమోటో, ఆయనకు ప్రిట్జికర్ ప్రైజ్ 2024 అవార్డు వరించడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నగదు బహుమతి ఎంత ఉంటుందంటే కనుక $1,000 ఉంటుందన్నమాట. ఓకేనా, $1,00,000 కూడా ఉంటుందన్నమాట. ఫౌండేషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, హయాత్ ఫౌండేషన్. కంట్రీ గుర్తుపెట్టుకోవాలి, అమెరికా. ఓకేనా, మొదటి గ్రహీత ఫిలిప్ జాన్సను. భారతీయుడు ఎవరంటే కనుక బాలకృష్ణ జోషి. ప్రజెంట్ గ్రహీత ఎవరంటే యమమోటో, జపాన్.
సెవెంత్ క్వశ్చన్, ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో భాగంగా జిఎస్డిపి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? జిఎస్డిపి పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం అనమాట. జిఎస్డిపి అనగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అనమాట, రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఇక ఎస్బీఐ రీసెర్చ్ తమ నివేదికలో వెల్లడించిన అంశం ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ జిఎస్డిపి పెరుగుదలలో గత దశాబ్ద కాలంలో 1.9 రెట్లు పెరిగి 4వ స్థానంలో ఉన్నట్టుగా తెలిపిందనమాట. అంతేకాదు తలసరి ఆదాయం పెరుగుదలలో 3వ స్థానంలో ఉన్నట్టు తెలిపిందనమాట. ఈ దశాబ్ద కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో అనమాట, 2012 నుంచి 2022 ఈ దశాబ్ద కాలం నాటి నివేదిక అనమాట ఇది. దానికి సంబంధించి జిఎస్డిపి పెరుగుదల పెరిగింది, అదేవిధంగా తలసరి ఆదాయం కూడా పెరిగింది. ఓకే, ర్యాంకులు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి పెరుగుదలలో 4th ప్లేస్లో ఉంటే తలసరి ఆదాయం పెరుగుదలలో 3rd ప్లేస్లో నిలుస్తున్నట్టుగా ఈ ఎస్బీఐ రీసెర్చ్ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ప్రాంతీయ విషయాలపైన మనకు ఖచ్చితంగా పట్టుండాలి. ముఖ్యంగా ఎకానమీ రిలేటెడ్గా రేపు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, ప్రిలిమ్స్ ఇంకా రిజల్ట్ రాలేదు మనకు, ఓకేనా. క్వాలిఫై అయిన తర్వాత ఖచ్చితంగా ఎకానమీ రిలేటెడ్గా మీరు అన్ని కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకొని చదువుకోవాలన్నమాట. ఎకానమీ చాలా కీలకమైన రోల్ పోస్తుంది. ప్రాంతీయంగా 75 మార్కులకే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పైన 75 మార్కులకు పేపర్ ఉంటుందన్నమాట. మొత్తం 150 మార్కులు అయితే ఇండియన్ ఎకానమీ 75 మార్కులకు, ఏపీ ఎకానమీ 75 మార్కులకు ఒక పేపర్, 3rd పేపర్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు బాగా వీటిని ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా, రైట్. 8th క్వశ్చన్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినది? చూడండి, 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 జూలై 31వ తేదీ వరకు ఈ 4 నెలల కాలానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కు సంబంధించి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వాళ్ళు 500 కోట్ల రూపాయలతో స్కీమ్ అనేటువంటిది నడుపుతున్నారనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం నడుపుతుందని మనం గుర్తుంచుకోవాలి. మార్చి 31తో మనకి గత ఏడాది ఎకనామిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ కూడా స్టార్ట్ అయినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల కాలానికి 500 కోట్లు ఖర్చు చేయనున్నారన్నమాట ఈ స్కీమ్లో భాగంగా. దీనిలో భాగంగా ఎవరైతే 2 వీలర్స్ కొంటారో, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే 2 వీలర్స్ కొంటారో వాళ్ళకి 10,000 సబ్సిడీ అందిస్తారు. అదేవిధంగా చిన్న 3 వీలర్స్ ఎవరైతే కొంటారో వారికి 25,000 రూపాయల సబ్సిడీ ఇస్తారు. అదేవిధంగా అతిపెద్ద 3 వీలర్స్ ఎవరైతే కొంటారో వారికి 50,000 సబ్సిడీ ఇస్తారన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని మరింత పెంచుకోవాలి. ఎవరైతే ఓకేనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే తయారు ఉంటారో వారందరికీ కూడా ప్రోత్సాహంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అనమాట ఫేమ్ అనేటువంటి స్కీమ్. FAME గుర్తుపెట్టుకోవాలి. ఫేమ్ అనేటువంటి స్కీమ్ 2015 నుంచి స్టార్ట్ అయిందనమాట. 2015 నుంచి 2019 వరకు 895 కోట్ల రూపాయల ఓకేనా 895 కోట్ల రూపాయలతో నడిపారనమాట ఈ స్కీమ్ను. ఫేమ్ 1 గుర్తుపెట్టుకోవాలి, 2015 నుంచి 2019 వరకు అనమాట. ఎన్ని కోట్ల రూపాయలు అంటే 895 కోట్ల రూపాయలు. అదే 2019 నుంచి 2022 వరకు ఫేమ్ 2 నడిచిందనమాట. 2019 నుంచి 2022 వరకు ఏకంగా 10,000 కోట్ల రూపాయలతో 10,000 కోట్ల రూపాయలతో ఫేమ్ 2 అనేటువంటిది నడిచింది. ఏంటి ఫేమ్ స్కీమ్ అంటే కనుక, ఫేమ్ స్కీమ్ ఏం లేదు, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీదారులు ఉంటారో, అదేవిధంగా ఎవరైతే కొంటుంటారో వారందరికీ కూడా ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత గొప్ప స్కీమ్ అనమాట. ఈ వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో ఆ వాతావరణ మార్పులను ఓకేనా తగ్గించేందుకు తీసుకొచ్చినటువంటి అత్యంత గొప్ప స్కీమ్ అనమాట ఫేమ్ అనేటువంటి స్కీము. ఫేమ్ పూర్తి పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఫేమ్ అనేటువంటి స్కీమ్ పూర్తి పేరు అనమాట. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఫేమ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఫేమ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 500 కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓకేనా ఈ 4 నెలల కాలానికి ఓకేనా సబ్సిడీ అందిస్తున్నమాట. ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారికి సబ్సిడీ అందజేస్తారనమాట. 2 వీలర్ వెహికల్స్ ఎవరైతే కొంటారో వారికి 10,000 రూపాయల సబ్సిడీ. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా 25,000 వచ్చేసి 3 వీలర్స్ వెహికల్స్ అనమాట. 3 వీలర్ వెహికల్ ఎవరైతే కొంటారో వారికి. అదే 3 వీలర్ వెహికల్స్ గొప్ప
ఓకేనా. వెహికల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద వెహికల్స్ అనమాట. అవి కొన్న వాళ్ళకు 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కచ్చతీవు అనే దీవి ఇటీవల వార్తల్లో ఉండగా ఇది ఏ దేశాల సరిహద్దుల్లో కలదు? చాలా ఇంపార్టెంట్. కచ్చతీవు అనేటువంటి ఒక దీవి ఇటీవల వార్తల్లో ఉందన్నమాట. ఇది ఏ 2 దేశాల సరిహద్దుల్లో ఉంటుంది అంటే భారత్, శ్రీలంక. భారత్, శ్రీలంక మధ్య గల జలసంధి, అంటే భారత్ను శ్రీలంకను వేరు చేసే జలసంధి అనమాట. అదే పాక్ జలసంధి. ఈ పాక్ జలసంధిలో భాగంగా ఉన్నటువంటి దీవి అనమాట కచ్చతీవు. ఇది ఏ దేశానికి చెందిన దీవి అంటే ప్రజెంట్ శ్రీలంక దేశానికి చెందినటువంటి దీవి అనమాట కచ్చతీవు. ఇక్కడ ఎవరు కూడా జనాలు నివసించరు, ఇక్కడ ఆవాసాలు లేవు. కాకపోతే ఇక్కడ మత్స్యకారులు వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉంటారనమాట ఈ దీవిలోకి వెళ్ళి. ఓకేనా. ఏ దేశంలో ఉంది ఇది? శ్రీలంక దేశానికి చెందినటువంటి దీవి కచ్చతీవు అనేటువంటి దీవి. ఇక్కడ ఆవాసాలు ఉండవు, జనాలు నివసించరనమాట. కాకపోతే ఇక్కడ చాలా ఫేమస్ చర్చి ఒకటి ఉంటుంది, సెయింట్ యాంటోనీ ప్రార్థనా మందిరం ఉంటుందన్నమాట. సెయింట్ యాంటోనీ చర్చి ఉంటుందన్నమాట. ప్రతి ఏటా కూడా ఈ చర్చిలో ఉత్సవాలు జరుగుతాయి. కచ్చతీవులో ఉన్నటువంటి చర్చి అనమాట. అక్కడ ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఇది పాక్ జలసంధిలో భాగంగా ఉన్నటువంటి దీవి. ఇటీవల ఈ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి అన్నామలై ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దీని గురించి తెలుసుకోవాలని ఆయన ఓకేనా చూశాడనమాట. దేని గురించి? కచ్చతీవు అనేటువంటి దీవి గురించి. ఓకేనా. ఆయనకు అందినటువంటి సమాచారం ఏంటంటే కనుక కచ్చతీవు అనేటువంటి దీవి 1974లో భారత్కు శ్రీలంకకు మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పజెప్పబడింది అనమాట. శ్రీలంకకు ఇవ్వబడింది. ఆ రోజు భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అనమాట శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకి, ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకి, ప్రపంచంలో 2వ మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అనమాట. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రే కాదు ఇందిరాగాంధీ, ప్రపంచంలోనే 2వ మహిళా ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీనే. వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఆ కచ్చతీవు అనేటువంటి దీవిని శ్రీలంకకు ఇవ్వడం జరిగిందనమాట. అప్పటి నుంచి దాని ఆధీనంలోనే ఉంది. కాకపోతే ఇక్కడ మత్స్యకారులు భారతదేశం నుంచి కూడా వెళ్తారనమాట. మత్స్యకారులు చేపలు పట్టుకోవడం కోసం అక్కడికి జాలర్లో. ఓకేనా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీలంక సైన్యం వీళ్ళని ఏం చేస్తూ ఉందంటే కనుక అందరినీ కూడా అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతూ ఉందన్నమాట. ఆ కచ్చతీవుకు వెళ్ళి అక్కడ మత్స్యకారులు ఇక్కడ వాళ్ళు వెళ్ళి చేపలు పట్టుకుంటుంటే తమిళులు ఆ తమిళనాడు వాళ్ళను అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ తమిళ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు కచ్చతీవు అనేటువంటి ప్రాంతాన్ని మన భారతదేశ ఆధీనంలోనే ఉంచాలి అనే విషయం తమిళులు కోరుకుంటూ ఉన్నారన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఆ మత్స్యకారులను వాళ్ళు ఏం చేస్తున్నారు, తమిళ సైన్యం వారిని చాలా ఇబ్బందులు పెడుతూ ఉందన్నమాట భారతీయ మత్స్యకారులను. కాబట్టి దాన్ని ఇండియాలోకి తీసుకొని వస్తే కనుక ఆ ఇబ్బందులు ఉండవు కదా అని వాళ్ళు తమిళ మత్స్యకారులు కోరుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, కచ్చతీవు ఇండియాకు శ్రీలంకకు మధ్య జలసంధి ఉంటుందన్నమాట. పాక్ జలసంధి, పాక్ అగాధం, మన్నార్ ఇండస్ లైన్, రామసేతు. ఓకేనా. రామసేతు అదే ఆడమ్స్ బ్రిడ్జ్ అనమాట. ఆడమ్స్ బ్రిడ్జి, ధనుష్ కోటి, పమ్మన్ ఐలాండ్, ఇట్లా అనేక సరిహద్దుల్లో అనేకంగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ నోట్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటిది కచ్చతీవు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఓకేనా. చాలా 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 ఇంపార్టెంట్. ఏవైనా వార్తల్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో వార్తల్లో ఉంటే కనుక అవి బాగా మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి. ఓకేనా. అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్స్లో. మన ఛానల్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వారి కోసం కరెంట్ అఫైర్స్ కూడా ఓకేనా తయారు చేస్తూ ఉన్నాం. మీకు కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మీరు పొందొచ్చు అనమాట. అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా కూడా ఇదే నెంబర్కి మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జామ్ అయినా సరే, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మన కరెంట్ అఫైర్స్ అనేటువంటి యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఖచ్చితంగా యూజ్ అవుతాయి.
మెయిన్ రోల్ కూడా పోషిస్తాయి. కాబట్టి వీటిని మీరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేస్ కాన్ఫరెన్స్ 2024 అనేది ఏ నగరంలో నిర్వహించబడినది? చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేస్ కాన్ఫరెన్స్ అనేది ఇండియాలో జరిగే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ అనమాట. 2024 మార్చి 30వ తారీఖున ప్రారంభించబడి 31వ తారీఖున ముగిసిపోయింది. 2 రోజులు జరిగిందనమాట ఈ కాన్ఫరెన్స్. ఓకేనా. చాలా గొప్ప గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెందినటువంటి గొప్ప మేధావులందరూ కూడా ఒక 2000 మంది హాజరు కావడం జరిగిందనమాట. ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగింది. థీమ్ నోట్ చేసుకోవాలి. ఓకేనా. హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేస్ కాన్ఫరెన్స్ 2024 థీమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ అనేటువంటి థీమ్తో ఇది జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫరెన్స్లు కూడా ఎక్కడ జరుగుతాయి, దాని థీమ్స్ ఉంటే ఆ థీమ్స్ నోట్ చేసుకోవాలి. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనం తరచుగా వింటూనే ఉన్నాం. పోయిన నెలలో మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో, మార్చి నెలలో డెవిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఎవరంటే డెవిన్. అమెరికాలో కాగ్నిసన్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో తయారైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట డెవిన్. పేరు గుర్తుపెట్టుకోవాలి, అమెరికా. మన దేశంలో మొట్టమొదటి రోబో టీచర్ పేరు ఐరిస్. కేరళ రాష్ట్రంలో మనం ఐరిస్ టీచర్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఒరిస్సాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రోబో యాంకర్, ఇక్కడ రోబో యాంకర్ అనమాట. యాంకర్ పేరు లీసా. ఆ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కర్ రెండూ కలిసి ఒక రోబోను, మెరైన్ రోబో అనమాట, సముద్రం లోపలికి వెళ్ళి ఆ రోబో సముద్ర ఉత్పత్తులను, సముద్ర విషయాలను అవన్నీ కూడా పసిగడుతుంది. ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది అనమాట. దాన్ని మెరైన్ రోబో అంటారనమాట. ఏ ఐఐటీలు కలిసి రూపొందించాయంటే ఐఐటి మండి మరియు ఐఐటి పాలక్కడ్. దీని గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీ మరింత రోజు రోజుకు వేగవంతం అవుతూ ఉందన్నమాట. రానున్న కాలం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. ఆ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోవాలి మనం. ఓకేనా. కాబట్టి ఎవరైనా కొత్త కోర్సులు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నేర్చుకుంటే కనుక వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండనే ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. దయచేసి ఇంతవరకు విన్నవాళ్ళు ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే దయచేసి మీరందరూ లైక్ చేయండి. మన క్లాసులు ఓకేనా రోజు కరెంట్ అఫైర్స్ ఫాలో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.